Thank you, Shaurya Garu. Thank you. Listening to you is a pleasure, and what you said is directly from your heart. And almost, I think, నాకు ఆర్నాల్డ్ ష్వార్జెనెగ్గర్ గారు లాగా కూడా అనిపిస్తూ ఉంటుంది if he would have been here. Sir. అందరికీ నమస్కారం సభకి. ఈ మధ్య నేను ఒక మాట వింటున్నాను. ఆ మాట విన్నప్పుడల్లా నాకు చాలా ఆనందం, గర్వంగా కూడా ఉంటుంది. ఆ మాట నాని గారు. సో దాదాపు 17 ఏళ్ల క్రితం నా ఆఫీస్లో అష్టాచమ్మ టైంలో నా ముందు కూర్చున్న కుర్రాడు ఇప్పుడు ఇంతమందికి స్ఫూర్తి ఇస్తూ ఒక నటుడుగా చాలా చాలా పెద్ద స్థాయికి ఎదగడమే కాకుండా ఒక నిర్మాతగా కొత్త నటీనటులు, కొత్త దర్శకులు కూడా చాలా చాలా స్ఫూర్తి ఇవ్వడమే కాకుండా ఆపర్చునిటీస్ ఇవ్వడము, వాళ్ళ ద్వారా కొత్త రకమైన సినిమాలు తీయించడము లాంటి ప్రయత్నం చాలా కష్టం నాకు తెలిసి. అది చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని, మెనీ కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఆఫ్ కోర్స్ యాక్టర్ కింద నేను నీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, అది వేరే విషయం. బట్ అండ్ ఆఫ్ కోర్స్ దిస్ ఫిల్మ్ కోర్ట్ అనే సినిమా నేను హ్యావ్ బీన్ ఫాలోయింగ్ ద ప్రొమోస్ అండ్ దర్శి మై డియర్ యాక్టర్. మేము మాట్లాడుకుంటూ ఉంటాము. అప్పుడు నేను అడుగుతూ వచ్చాను అనమాట సినిమా గురించి. అండ్ ఇట్ లుక్స్ రియలీ బ్యూటిఫుల్. మా నాని కూడా పొద్దున్న చెప్పాను ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అని. ద ట్రైలర్ ఆఫ్ కోర్స్ లుక్స్, అండ్ ఇలాంటి సినిమాలు నాకు కొంచెం ప్రత్యేకంగా ఇష్టం. ఇలాంటి అంటే పెద్ద హృదయం ఉన్న చిన్న సినిమాలు ఇవి. బడ్జెట్ పరంగా చిన్నవచ్చు కానీ ప్రపంచాన్ని జయించగలిగే హృదయం ఉంటుంది ఇలాంటి సినిమాలకి. అలాంటి గొప్ప హృదయం ఉన్న సినిమాలు నాకు అనిపిస్తుంది కోర్ట్ చూస్తుంటే. అండ్ ప్రతి నటుడు ఐ థింక్ హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి, మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ మీకంటే కొంచెం పెద్ద వయసులో నాని నేను కలిసి ఉంటాను మేబీ. సో ఐ కెన్ సీ హిమ్ గ్రూమింగ్ యాక్టర్స్ లైక్ యూ, విచ్ ఈస్ ఫెంటాస్టిక్. అండ్ చాలామంది పాత మిత్రులు, రోహిణి గారు, మీకు రోషిని అనడం ఫస్ట్ కరెక్టే. కాబట్టి రోహిణి గారు అండ్ ఆఫ్ కోర్స్ ప్రశాంతి అండ్ దీప్తి గారు నేను కలవలేదు. హలో, ఐ జస్ట్ మిస్డ్ యూ. అండ్ మీరందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ ద డైరెక్టర్ రామ్ జగదీష్, నాని తొందరగా చాలా బాగా తీశాడు సార్, బాగుంది సార్ అని అన్నాడు. అంటే బాగుంది సార్ అంటాడు కానీ ప్రత్యేకంగా హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ అని చెప్పాడు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు కోర్ట్. అండ్ ఆఫ్ కోర్స్ ది సమీరా, అనురాగ్, విజయ్, I think we were in touch for a while, or you were sending me some samples for music. So great work, I've been following it. And మీ పేరు నేను పూర్ణాచారి గారు, వెరీ గుడ్ సాంగ్, చాలా బాగుంది. సో ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ కోర్ట్, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విల్ బీ దేర్ ఆన్ 14th. ఆ రోజు నేను మళ్ళీ 14th కూడా వెళ్తాను, ప్రాబ్లం లేదు. జనరలీ ఐ లైక్ ప్రివ్యూస్ చూసేసిన తర్వాత మళ్ళీ ఐ లైక్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ విత్ ద పీపుల్. సో 14వ తారీఖు మొత్తం ప్రేక్షకులందరికీ కూడా నేను ఇలాంటి సినిమాలు ముఖ్యంగా వీ షుడ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ మంచి సినిమాలు. అండ్ ఇది మనం అపాలజెటిక్గా చెప్పుకోకూడదు, ఇది ఎంటర్టైన్మెంట్ సీరియస్ సినిమా అండి, దీనిలో ఇవేం లేకుండా కూడా మనందరూ సామాజిక బాధ్యతతో ఈ సినిమా చూద్దామండి అలక్కర్లేదు. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి వెరీ ఎంగేజింగ్, ఎక్సైటింగ్, మూవింగ్, డ్రమాటిక్ ఎక్స్పీరియన్స్. సో కాబట్టి అందరికీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు కోర్ట్. అండ్ ఎస్పెషలీ నాని, మెనీ కంగ్రాచులేషన్స్ ఫర్ అగైన్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ సినిమా టు తెలుగు పీపుల్. అండ్ ఐ ఆల్సో బిలీవ్ యు ఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ పీపుల్ హూ కెన్ డూ దట్. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. మోహన్ కృష్ణ గారు వెళ్లే ముందు ఒక ట్రిక్కీ క్వశ్చన్. 14th కోర్టుకి వెళ్తున్నారా, థియేటర్కి వెళ్తున్నారా? 12న థియేటర్కి వెళ్తానండి, 14న ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను. కోర్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఆర్టిస్టుల్లో చాలా అరుదుగా దక్కేటువంటి అదృష్టం మన ప్రియదర్శి గారికి దక్కింది అని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన సీరియస్ రోల్స్ చేస్తూ ఉంటారు, ఒక పక్కన కామెడీ చేస్తూ ఉంటారు, ఇంకో పక్కన రొమాన్స్ కూడా నడుస్తుంది. ఒక పెళ్లి చూపులు కానీ, ఒక కానీ, మల్లేశం కానీ, బలగం కానీ ఏది చూసినా తనదైనటువంటి స్టైల్లో